హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్లో వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్లంటే మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్లు నోటిఫికేషన్స్ ప్రతి ఒక్కటి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే ఆర్పీఎఫ్ ఇండియన్ రైల్వే నుంచి మనకి ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 2019లో అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ప్రజెంట్ రాబోయే నోటిఫికేషన్ 2024లో రైల్వే నుంచి రాబోయే ఫస్ట్ నోటిఫికేషన్ అండి ఆర్పీఎఫ్ అనేది. ఆర్పీఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇది వచ్చేసి మనకి ఆర్ఆర్బీ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అది కూడా మనకి జోనల్ వైజ్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయితే కలిపి రిలీజ్ చేస్తారు. అండ్ మనకి కానిస్టేబుల్కి వచ్చేసి 10th పాస్ అయ్యి ఉంటే చాలు. అండ్ ఎస్ఐకి వచ్చేసి మీరు 12th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఇంకా మిగతా డీటెయిల్స్ అనేది నేను వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, ఏజ్ రిలాక్సేషన్ కానీ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ మనకి స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏముంటాయి, ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటి, మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, అంతేకాకుండా మనకి సిలబస్ ఏముంటుంది, మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని టాపిక్స్ వస్తాయి, ప్రతిదీ అయితే వీడియోని చెప్తాను. చివరి వరకు చూడండి. అండ్ శాలరీ డీటెయిల్స్ కానీ, లేదంటే మనం ఎలా అప్లై చేసుకోవాలి ఆ ప్రాసెస్ కూడా నేను వీడియోలో చెప్తాను. ఫుల్ డీటెయిల్స్ ఆర్పీఎఫ్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే అందిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఆర్పీఎఫ్ పట్ల కానీ, లేదంటే మీకు ఇంకా అడ్వాన్స్గా ఏమైనా నోటిఫికేషన్స్ గురించి మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా నాకు ఇలాంటి నోటిఫికేషన్ చెప్పాను అలా కామెంట్ చేయడం వల్ల నేనైతే అది చూసి మీకు ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళు అనుకున్నది నేనైతే చేస్తానండి. అనేది చూసినట్లయితే ఆర్పీఎఫ్ మనకి ఫస్ట్ వచ్చేసి నేను వేకెన్సీ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. అంటే మనకి ఎన్ని వేకెన్సీ తీస్తారు, ఏ రకంగా తీస్తారు, ఎవరెవరు దానికి అప్లై చేసుకోవచ్చు అనేది మీకైతే చెప్తాను. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రతిదీ అయితే మీకు చెప్తానండి. ఇక్కడ చూడండి, మనకి వేకెన్సీ తీసేటప్పుడు ఈడబ్ల్యూఎస్ కానీ, యూఆర్ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ఓబీసీ కానీ మనకి ఇలా అయితే తీస్తారు. ఇది వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, మనకి పక్కన జోనల్ రైల్వేస్ అని ఉంది కదా. జోనల్ రైల్వేస్ అంటే మనకి ఇక్కడ చూడండి ఎస్ఆర్, ఎస్డబ్ల్యూఆర్, ఎస్సీఆర్, సిఆర్ ఇలా అని ఉంది కదా. ఇది వచ్చేసి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే, సౌత్ వెస్ట్రన్ రైల్వే, లేదంటే సౌతర్న్ రైల్వే, సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే, ఈ రకంగా మనకైతే ఇవి మెన్షన్ చేస్తారు. చెప్పాను కానీ మీకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు జోనల్ ప్రకారం అయితే మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అంతేకాకుండా మనకి కేటగిరీ వైజ్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మీకు మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి యూఆర్, ఎస్సీ అండ్ ఎస్సీ, ఓబీసీ ఇలా మనకి టోటల్ వేకెన్సీ అని చెప్పి మనకి రిలీజ్ చేస్తారు. అండ్ ఫీమేల్ కూడా ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కదా, యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని ఇలా మనకి క్లియర్గా మెన్షన్ చేసి అప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎవరెవరికి ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా అయితే మీకు చెప్తారండి. నెక్స్ట్ చూడండి, నోట్ 1. ఇక్కడ చూడండి, హ్యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ద రిజర్వేషన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫ్ షాల్ బి 10%. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 10% అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఉంటుందని అయితే చెప్తున్నారు రిజర్వేషన్ అనేది. అంటే మనకి ఇప్పుడు సపోజ్ 500 పోస్టులు తీశారంటే దాంట్లో 10% అనగా 50 పోస్టులు అయితే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ రకంగా మనకి నోటిఫికేషన్ అయితే తీస్తారండి. అండ్ ఇంకోటి చూడండి, మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే పారామిలిటరీ కానీ, లేదంటే ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, లేదంటే ఇండియన్ నేవీ కానీ, ఇంకా ఏమైనా డిఫెన్స్ ఉన్నాయంటే ఎస్ఎస్సి కానీ, ఇలా డిఫెన్స్కి సంబంధించి ఎందులో చేసినా సరే అవి వచ్చేసి మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిఫెన్స్కి సంబంధించి చేసిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద వస్తారండి. వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అనేది చూడండి, మనకి ఇందాక మీకు చెప్పాను కదా ఎస్సీ, ఎస్డబ్ల్యూఆర్ ఎలా ఉండి మీకు చెప్పాను కదా. ఇక్కడ మొత్తం మీకు అబ్జర్వేషన్ మొత్తం ఇచ్చానండి. ఎవరైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే మనకి వచ్చేసి జోనల్స్, ఎప్పుడైనా ఇండియన్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ అనేది జోనల్ వైజ్ అయితే రిలీజ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, మీకు సిఆర్ సెంట్రల్ రైల్వే, ఈఆర్ ఈస్టర్న్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే, మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే, విజయనగరం, శ్రీకాకుళం వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే వస్తుందండి. అండ్ మిగతాదంతా సౌతర్న్ రైల్వే అయితే వస్తుంది. అంటే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే అయితే వస్తుంది. ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి మన ఆంధ్రప్రదేశ్లో 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఈస్ట్ కోస్ట్ రైల్వేకే వెళ్తుంది. మిగిలినంతా మనకి భువనేశ్వర్ బోర్డు అంటే అదంతా భువనేశ్వర్లోకి అయితే చెందుతుంది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ కూడా నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ మీరైతే 18 నుంచి 25 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. కేటగిరీ వచ్చేసి కానిస్టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి వచ్చేసి మనకి 18 నుంచి 25 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూడండి క్లియర్గా ఇచ్చారు కదా. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి, మనకి
చాలా రకాలు ఉంటాయి కదండి. అంటే ఎస్ఎస్సి కానీ, లేదంటే సిబిఎస్ఈ కానీ, లేదా సెంట్రల్ బోర్డు, ఇలా అంటే మనకి చాలా రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. ఎవరైనా సరే 10వ తరగతి అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. మెయిన్లీ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎస్ఎస్సి కానీ లేదా సిబిఎస్ఈ కానీ ఈ 2 స్టేట్స్ వాళ్ళు అయితే ఉంటారు. ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ క్లియర్గా నోట్ అనేది మెన్షన్ చేశారు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం అనేది అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్. మీకు ఇక్కడ చూడండి ఏంటంటే ఇందులో రన్నింగ్ అయితే ఉంటుంది, అంటే మనకి పెట్ అయితే ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే ఉంటుంది. అది ఖచ్చితంగా మీరైతే అటెంప్ట్ అయితే చేయాలి. అది ఎప్పుడు ఉంటుందంటే ఫస్ట్ మీకు సిబిటి అయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మనకి పెట్లోనే 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయండి. ఫిజికల్ అంటే గ్రౌండ్కి సంబంధించి ఒక కేటగిరీ, అండ్ మెజర్మెంట్స్ అంటే మనకి చెస్ట్ ఎక్స్పాన్షన్ కానీ, హైట్ కానీ, వెయిట్ కానీ, ఇవి వచ్చేసి మనకి ఫిజికల్ మెజర్మెంట్స్లోకి అయితే వెళ్తుంది. మనకి 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. అది ఎప్పుడంటే సిబిటి 1 మీరు క్రాక్ చేసిన తర్వాత పెట్కి అయితే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడైతే మీరు వీటిలో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయగలరు. అండ్ హైట్ ఎలా ఉంటుంది ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఓబీసీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ లేదా ఓబీసీ వారికి కానీ హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్లు అయితే ఉండాలి మేల్ క్యాండిడేట్స్. అండ్ ఫీమేల్ వచ్చేసి 157 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఒకసారి అండర్లైన్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ చూడండి ఎక్స్పాన్షన్ అంటే మనకి చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 85 సెంటీమీటర్ల వరకు అయితే అవ్వాలి. అంటే మనకి నార్మల్ చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అండ్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే మీ చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ అవ్వాలి. ప్రజెంట్ మీకు ఇప్పుడు 80 సెంటీమీటర్స్ చెస్ట్ ఉందంటే అక్కడ నుంచి 5 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఇది వచ్చేసి మినిమం బేసిక్ రూల్ అండి చెస్ట్ ఎక్స్పాన్షన్ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారు హైట్ వచ్చేసి ఎంత ఉండాలంటే మేల్ క్యాండిడేట్స్ 160 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 152 సెంటీమీటర్లు అయితే హైట్ అనేది మీరు ఉండాలి. చెస్ట్ అనేది చూడండి 76.2 సెంటీమీటర్లు అయితే వితౌట్ ఎక్స్పాన్షన్, అంటే మీరు బ్రీతింగ్ తీసుకోకముందు నార్మల్ చెస్ట్ కొలిచేటప్పుడు 76.2 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ అయ్యాక 81.2 సెంటీమీటర్లు అయితే మీకు ఎక్స్పాన్షన్ అనేది ఖచ్చితంగా అవ్వాల్సిందే అండి. ఇవి వచ్చేసి మనకి చేంజ్ అవ్వ రూల్స్ అనేవి, ఏ నోటిఫికేషన్ ఇదే ఉంటుంది. అండ్ మనకి కొన్ని జోన్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మ్యాక్సిమం ఆఫ్ నార్త్ ఈస్ట్ వాళ్ళకే ఇస్తారు. ఈ రూల్స్ అనేవి ఏంటంటే వాళ్ళకి ఏజ్ లిమిట్లో కానీ, లేదంటే హైట్లో కానీ, చెస్ట్లో కానీ, లేదంటే మనకి ఎక్స్పాన్షన్ దగ్గర కానీ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. అవి వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ వాళ్ళకైతే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి. ఎందుకంటే ఆ క్లైమేట్ కండిషన్స్ బట్టి వాళ్ళకైతే ఇస్తారు. మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళు వితౌట్ మెన్షన్ చేయిందే మీరైతే ఫాలో అవ్వడానికి లేదు. వాళ్ళైతే రీజియన్ అండ్ జోన్స్ మెన్షన్ చేస్తారు, అప్పుడైతే మీరు ఫాలో అవ్వగలరు. అండ్ ఇక్కడ చూడండి ఇంకోటి ఏమి ఇచ్చారంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా చూస్తారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో, లేదంటే దానికి ఈక్వివలెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కానీ దాన్ని బట్టి మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అండ్ అంతేకాకుండా మీ ఏజ్ రిలాక్సేషన్ కూడా దాని ప్రకారమే మీకైతే ఇస్తారు. అండ్ అంతేకాకుండా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఒకసారి చూడండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే మనకి తెలుగులో సడలింపు అని అంటారు కదా, 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అనేది ఇక్కడ ఒకసారి చూసుకోండి. మీరైతే ఇక్కడ చూడండి మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ యూఆర్ వచ్చేసి 3 సంవత్సరాలు, అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 6 ఇయర్స్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 8 ఇయర్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఇలా ప్రతి కేటగిరీ వైజ్ మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ రీజియన్ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది, ప్రతిదీ అయితే ఇక్కడ ఉంటుంది. డిఫెన్స్కి సంబంధించి, పారామిలిటరీకి సంబంధించి వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది ఎంత ఇచ్చారు ఏంటంటే మీరు ఇక్కడైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అంతేకాకుండా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు. విత్ ఏజ్ రిలాక్సేషన్తో కాకుండా, విత్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు ఆల్రెడీ మీకు ముందుగా చెప్పాను ఎంత ఉండాలి ఏంటనేది. ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్లయితే మీరు 250 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు. మిగిలిన వాళ్ళు వచ్చేసి 500 రూపాయలు అయితే ఫీ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుందండి. ఇది వచ్చేసి ఎగ్జామ్ ఫీజు. ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్స్, మైనారిటీ, ఎకనామికల్లీ వీళ్ళైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానీ వీళ్ళైతే 250 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీ కానీ యూఆర్ క్యాండిడేట్స్ కానీ వీళ్ళైతే 500 రూపాయలు అయితే ఫీ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించగలరు. ఎందుకంటే మనకి ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది రైల్వే అనేది కండక్ట్ చేయదు. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ కానీ లేదంటే ఎగ్జామ్ ఫీజ్ ప్రాసెస్ కానీ మీరైతే ఆన్లైన్లో అయితే చేయగలరు. అండ్ ఇక్కడ చూడండి పేమెంట్ మోడ్, మీకు ఇప్పుడు అంతకుముందు చెప్పాను కదా, ఫీ పేమెంట్ అనేది మీరు ఆన్లైన్లో మాత్రమే చేయాలి. ఇప్పుడు చూడండి ఆన్లైన్ ఫీ పేమెంట్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ డెబిట్ క్రెడిట్ కార్డ్స్. ఆఫ్లైన్ ఫీ పేమెంట్ త్రూ
మనకి ఇక్కడ చూడండి ఎస్బీఐ చలానా లేదంటే పేమెంట్ మోడ్ ఇన్ ఎనీ బ్రాంచెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆన్లైన్ మోడ్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అది కూడా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ పే దేని ద్వారానే మీరైతే చెల్లించవచ్చు. కాకపోతే మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే చెల్లించాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ మిగతా అంతా మనకి ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు చూడండి రిజర్వేషన్స్ ఎవరెవరికి ఏముంటాయి, స్పోర్ట్స్ కోటా ఉంటుందా లేదా, ఎన్సీసీ వాళ్ళకు ఉంటుందా లేదా అనేది ఇక్కడైతే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇదంతా నేను చెప్పట్లేదు, మీకు నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరైనా ఒకసారి అప్లై చేసుకునే ముందు నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదవండి. ఎప్పుడైనా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫస్ట్ పూర్తిగా చదవడం వల్ల మీకు ఏంటంటే ప్రతిదీ తెలుస్తుందండి. అంటే శాలరీ ఎంత ఇస్తున్నారు, లేదంటే మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఇవి బేసిక్ అనేది తెలుసుకోకుండా మనం అప్లై చేసామంటే అది మనకి తర్వాత అనేది తప్పు అవుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళంటే ఎవరెవరు అనేది. ద టర్మ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ మీన్స్ ఏ పర్సన్ హూ హ్యాస్ సర్వీడ్ ఇన్ ఏ ర్యాంక్. ఇక్కడ చూడండి ఇన్ ఎనీ ర్యాంక్, మీకు అంటే డిఫెన్స్కి సంబంధించి ఏ ర్యాంక్ అయినా సరే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారో వాళ్ళైతే డిఫెన్స్ సంబంధించిన వాళ్ళైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారని చెప్తున్నారు. అంతేకాకుండా ఇన్ ద రెగ్యులర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్ but does not included a person who has received in the defense security corps, the general reserve engineer forces, the lok satyak sena and the paramilitary forces. వీళ్ళందరూ వచ్చేసి మనకి ఏంటండి ఎక్స్ సర్వీస్ మ్యాన్లోకి అయితే రావడం జరుగుతుంది. రెగ్యులర్ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ సర్వీస్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, లేదా పారామిలిటరీ కానీ వీళ్ళందరూ వచ్చేసి మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్లోకి అయితే రావడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి నో ఆబ్జెక్టివ్ సర్టిఫికేట్. ఇది వచ్చేసి మీకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కావాలండి. అది ఎవరెవరికి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు ఒకసారి చూసుకోండి. ఎప్పుడైనా సరే నోటిఫికేషన్లో మెయిన్ నోట్స్ ఉంటాయి కదండి, నోట్స్ అనేవి చదవండి. అండ్ దాని తర్వాత పైన ఇచ్చిన ప్రతిదీ చదవండి. అండ్ ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ప్రాసెస్. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా వీడియోలో ముందే ఏంటంటే ఎలా రిక్రూట్ చేసుకుంటారు అంటే ఫస్ట్ మనకి సిబిటీ ఉంటుందా లేదా, లేకపోతే ఫస్ట్ పెట్ ఉంటుందా ఏంటంటే ఇక్కడైతే మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చి మనకి సిబిటీ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా మెన్షన్ చేశారు బ్లాక్ లెటర్స్తో. నేను అంటారు బాక్స్ వేసాను కదా, అదొకసారి చూడండి. ద ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ షల్ ఇన్వాల్వ్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మీకైతే ఈ మొత్తం రిక్రూట్మెంట్లో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. మీకు చెప్పాను కదండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 2 కేటగిరీస్ ఉంటాయి. ఏంటంటే ఫిజికల్ అంటే గ్రౌండ్కి సంబంధించి ఒక కేటగిరీ అండ్ మెజర్మెంట్స్కి సంబంధించి ఇంకో కేటగిరీ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫస్ట్ వచ్చేసి మీరు సిబిటీ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్కి ఇస్తారు ఏంటంటే నేను వీడియోలో ఇంకా ముందు చెప్తాను మీకు. అండ్ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సిబిటీ క్వాలిఫై అవుతారో, మెరిట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే పెట్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళు వచ్చేసి డీవీ అంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయితే సెలెక్ట్ చేస్తారండి. ఇది వచ్చేసి మనకి ప్రాసెస్ ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే. అండ్ ఫేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మీకు జరుగుతుంది కదా. ఇందులో వచ్చేసి మనకి ఎన్ని మీడియంలో ఎగ్జామ్ జరుగుతుంది అనేది ఇక్కడ చూడండి ఒకసారి. నేను ఒక బాక్స్ గీసాను అక్కడ ఒకసారి చూడండి. క్యాండిడేట్ షల్ హ్యావ్ ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఆప్షన్స్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది సిబిటీ అనేది మనకు ఫస్ట్ జరుగుతుంది కదా. ఆ జరిగిన దాంట్లో హిందీ మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ, తమిళ్, తెలుగు, కొన్కన్, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఒడియా ఇంకా మనకి చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. ఆ లాంగ్వేజెస్లో అయితే మీకు జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఇంకోటి ఏంటంటే స్పెషల్గా మెన్షన్ చేశారు. థర్డ్ పాయింట్ ఒకసారి చూడండి. ఆల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విల్ బీ కండక్టెడ్ 10th మెట్రిక్ లెవెల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇందులో మనకి ఏ లాంగ్వేజ్ అయినా సరే ఏదైనా సరే పేపర్ అనేది మనకి 10th క్లాస్ లెవెల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి సిబిటీ అనేది 10th క్లాస్ లెవెల్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ స్టాండర్డ్స్ అనేవి ఇక్కడైతే ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ కాబట్టి మనకి 10th క్లాస్ లెవెల్లో అయితే మార్క్స్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. ఎవ్రీ 3 రాంగ్స్కి మనకి ఒక మార్క్ అయితే కట్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు ఒక సర్కిల్ చేసి చూపిస్తున్నాను కదా. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది మనకి. ప్రతి 3 తప్పులకు ఒక మార్క్ అయితే పోతుంది. ఇది ఒకసారి ప్రతి దాంట్లో ఉన్నదే కామన్గా. కాకపోతే ఇందులో ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేశారు బ్లాక్ లెటర్స్తో. అదొకసారి మీకు చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామ్ టోటల్ డ్యూరేషన్ అంటే మీకు మొత్తం ఎగ్జామ్ వచ్చేసి 1.5 గంట అయితే ఉంటుంది. 90 minutes అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు.
దాంట్లో వచ్చేసి 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు 90 మినిట్స్లో 120 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ CBT 1 అయితే ఎగ్జామ్ కంప్లీట్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ వచ్చేసి 30 మార్కులు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా 120 బిట్స్ అని. ఆ 120 బిట్స్లో మనకి ఏమేమి వస్తుందంటే సిలబస్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 మార్కులు, అండ్ అర్థమెటిక్ వచ్చేసి 35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 35 మార్కులు. మొత్తం వచ్చేసి 120 బిట్లు అయితే ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మనకి గ్రౌండ్ ఏ విధంగా ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో అక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చేసి మనకి గ్రౌండ్ అయితే ఉంటుంది. అది ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1600 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1600 మీటర్స్ అయితే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 800 మీటర్లు అయితే మనకి రన్నింగ్ అనేది ఉంటుంది. ఇది మ్యాండేటరీ అండి. అండ్ ఇక్కడ చూడండి మనకి పెట్ క్వాలిఫై అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు. ఫస్ట్ CBT అనేది మీరు క్వాలిఫై అవ్వాలి, తర్వాత పెట్ అనేది క్వాలిఫై అవ్వాలి, ఆ తర్వాత మీకు DV అనేది క్వాలిఫై అయితేనే మీకు మెరిట్లో జాబ్ అయితే వస్తుంది. ప్రతి దాంట్లో మెరిట్ మార్క్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు అన్ని క్వాలిఫై అయినా సరే లాస్ట్లో మెరిట్ లిస్ట్లో లేకపోతే మీకు జాబ్ అనేది ఇవ్వరు. అండ్ అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా లేదంటే NCC ఇవన్నీ మనకి వర్తిస్తాయి కాబట్టి ఒకసారి మెరిట్ అనేది మెయింటైన్ చేయండి. ఇక్కడ చూడండి ఇంకా కానిస్టేబుల్ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1600 మీటర్ అయితే రన్నింగ్ ఉంటుంది. అది వచ్చేసి 545 మనకి సేమ్ ఇండియన్ ఆర్మీ లెక్క అండి. కాకపోతే బోర్డు 2లో వేసిన వారు 545కి లోపు వేయాలి. ఇక్కడ ఏంటంటే మొత్తం కలిపి మీరు 545 అంటే 5 minutes 45 seconds లోపు 1600 మీటర్స్ రన్నింగ్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 800 మీటర్స్ 3 minutes 40 secondsలో మీరైతే వేయాల్సి ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి రన్నింగ్ సంబంధించి. అండ్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది, హై జంప్ కూడా ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 14 feet అయితే దూకాలి. ఇక్కడ చూడండి మీకు లాంగ్ జంప్ సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 9 feet అయితే దూకాలి. అండ్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 14 feet అయితే మీరు దూకాల్సి ఉంటుందండి. అండ్ హై జంప్ చూసినట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 3 feet అయితే దూకాలి. అండ్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 4 feet అయితే మీరు హై జంప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫిజికల్ స్టాండర్డ్స్ యొక్క రిపోర్ట్ అండి మొత్తం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఫిజికల్ సంబంధించి, మీరు ఒకసారి చదువుకోండి. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫిజికల్ స్టాండర్డ్స్లో క్వాలిఫై అయిన వారు అంటే PET కానీ లేదా రెండు PMT PET ఫిజికల్ స్టాండర్డ్స్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఈ రెండు క్వాలిఫై అయిన వారు. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ థర్డ్ స్టేజ్ అండి. ఇందులో వచ్చేసి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ప్రతిదీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూడండి ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, అసలు మనం ఏమేమి ఉండాలి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అంటే ఇక్కడ చూడండి మొత్తం మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చూడండి మీరు 7 types ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా అక్కడ రిక్వెస్టింగ్ అనేది అవ్వదండి. కాబట్టి ప్రతి డాక్యుమెంట్ మీరైతే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా విత్ ఒరిజినల్స్ అండ్ జిరాక్సెస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరైతే ఇది ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి. అండ్ ఫొటోస్ అనేవి కూడా మీ దగ్గర ఉండాలి. ఇక్కడ మనకి మెన్షన్ చేసే ఉంటారు, ఒకసారి చూడండి ప్రతి డాక్యుమెంట్ అనేది, నేను చెప్పట్లేదు. ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి Note 1 Note 3 అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇవి ఎవరెవరు అంటే ఏంటి ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. Note 1 Note 2 Note 3 Note 4 అని ఇవి ఒకసారి చదవండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే హౌ టు అప్లై, మీరు ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ ఏదైనా రిజర్వేషన్ ద్వారా మీరు అప్లై చేసుకున్నట్లయితే ఎలా అప్లై చేసుకోవాలి ఇది ఒకసారి క్లారిటీగానండి. మీరు ఏదైనా రిజర్వేషన్ లేదా NCC అని లేదా స్పోర్ట్స్ కానీ లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు అయితే మనకి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ తర్వాత మధ్యలో ఇక్కడ మెన్షన్ చేస్తారండి. మీరు NCCయా లేదా మీరు స్పోర్ట్స్ పర్సన్సా లేదా మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అని అక్కడ మెన్షన్ చేస్తారు. మీరు అక్కడైతే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు అది క్లిక్ చేసి మీరు ఓకే చేసుకోవడం వల్ల మీరు ఆ రిజర్వేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో తీసుకువెళ్లాల్సి ఉంటుందండి. దాన్ని బట్టి మీ రిజర్వేషన్ అనేది వాళ్ళు కేటాయిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ ఫోన్ నెంబర్ కానీ మీ మెయిల్ ID కానీ లేదంటే ఏదైనా సరే మీరు కాన్స్టెంట్గా నోటిఫికేషన్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ మీకు జాబ్ వచ్చేంత వరకు ప్రతిదీ ఒకటి మీరైతే కాన్స్టెంట్గా ఒకటే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం మెయిన్ రూల్ అండి. మెయిన్ రూల్ అని కాదు, ఏంటంటే మీకు ఏదైనా సరే మీకు టెక్స్ట్ మెసేజ్ కానీ లేదా మెయిల్కి మెసేజ్ అయితే వస్తాయి. ఏదైనా సరే OTP కానీ లేదంటే ఎనీథింగ్ మీరైతే ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్లో మెయిల్ ID కానీ ఫోన్ నెంబర్ కానీ ఇస్తారో వాటికే మీకైతే ఏదైనా సరే అప్డేట్ అనేది మీ మొబైల్ నెంబర్కి మెయిల్ IDకి అయితే వస్తాయి. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే మెయిల్ ID ఒకటే ఫోన్ నెంబర్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మిగతా అంతా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి చదవండి. అండ్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు జోన్ వైజ్ అయితే రిలీజ్ చేస్తారు. ఎలా అంటే
సెంట్రల్ ఇప్పుడు మనకి సౌత్ సెంట్రల్ రైల్వే, లేదంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే, లేదంటే వెస్ట్రన్ రైల్వే, లేదంటే నార్థన్ రైల్వే, ఇలా మనకి జోనల్స్ అనేవి ఉంటాయి. ఈ జోనల్స్ ప్రకారం మనకి ఏ నోటిఫికేషన్ అయినా రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏఎల్పికి సంబంధించి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఏఎల్పికి సంబంధించి మీకు చేయాలి అని కావాలి అంటే నెక్స్ట్ వీడియోని అయితే చేస్తానండి. ఏఎల్పికి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్, ఇది వచ్చేసి మనకి డ్రైవర్ జాబ్ గురించి ఇలాగే వీడియో చేసి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. ప్రతి పిన్ టు పిన్ అయితే మీకు చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్తో సహా మీకు ప్రతిదీ నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ అప్డేట్స్ అయినా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంతవరకు ఎవరైనా లైక్ చేసుకోకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని అప్డేట్స్ కోసం. అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మీకు రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్, ఒకసారి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, ఒకసారి చూసినట్లయితే మీకు వీడియో స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పే ఉంటాను శాలరీ విషయం. ఇక్కడ శాలరీ ఒకసారి చూసుకున్నట్లయితే మీకైతే వితౌట్ అలవెన్సెస్తో కలుపుకొని 21,700 అయితే వస్తుంది. విత్ అలవెన్సెస్తో అయితే మీకు దగ్గర 25,000 అబోవ్ వస్తుందండి స్టార్టింగ్ శాలరీ. అంటే ఏంటంటే మీరు సపోజ్ మీరు ఏదైనా ట్రైన్లో డ్యూటీ కానీ లేదా ఏ స్టేషన్లో డ్యూటీ చేసేటప్పుడు మీకు ఆ టైం అనేది లేట్ అయింది అనుకోండి, అప్పుడు మీకు అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. ఆ అలవెన్సెస్ యాడ్ అవ్వడం వల్ల ప్లస్ ఏంటంటే మీకు ఆ టైం ప్రకారం ఎంత టైం అయితే మీరు ఎక్స్ట్రా వర్క్ చేశారో అంత అమౌంట్ ఆఫ్ శాలరీ మీకైతే పడుతుంది. అంతేకాకుండా రైల్వే ఎంప్లాయ్ ఎవరికైనా సరే మనకి రైల్వే క్వార్టర్స్ కానీ లేదా మెడికల్ అలవెన్స్ కానీ లేదా మనకి ప్రతి అలవెన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయండి. ఏమేమి అలవెన్స్ ఉన్నాయో ప్రతి అలవెన్స్ అనేది మీకు యాడ్ అవుతూ ఉంటాయి. ఆ అలవెన్స్ ప్రకారం మీకు శాలరీ అనేది వస్తుంది. మీకు 21,000 మెన్షన్ చేశారు కదా, 21,000 అని కాదు, అలవెన్సెస్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది. అందుకని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక రైల్వే ఆఫీసర్ అంటే మనకి ఒక ఆర్పిఎఫ్ ఆఫీసర్ ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఆ ట్రైన్ సపోజ్ లేట్ అయిందంటే సమ్ అలవెన్స్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే ఆ ట్రైన్ లేట్ అవడం వల్ల తను చేయాల్సిన కన్నా ఎక్స్ట్రా డ్యూటీ చేస్తారు కాబట్టి ఆ అలవెన్స్ అనేది యాడ్ అవుతుందండి. అండ్ ఏజ్ లిమిట్ ఆల్రెడీ మీకు తెలిసిందే, 18 నుంచి 25 సంవత్సరాలు అయితే మీరు ఉండాలి. అండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, CBT 1, తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి DV ఉంటుంది. అండ్ తర్వాత జాబ్ అయితే ఇస్తారు, అది కూడా మెరిట్ ఆధారంగా. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇది ఒకసారి మీరు గమనించండి. ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ లైక్ మొబైల్, ఇయర్ ఫోన్స్, బ్లూటూత్, పెన్ డ్రైవ్ అండ్ ల్యాప్టాప్స్, క్యాల్కులేటర్స్, ప్రతి ఒక్క మెన్షన్ చేస్తే చూడండి, వైర్ వాచెస్, ఎనీథింగ్ ఆర్ అదర్ కమ్యూనికేషన్ డివైజెస్, పెన్, పెన్సిల్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు పెన్స్ కానీ, అంటే కెమెరా పెన్స్ అలా ఉంటాయి కానీ ఆ రకమైన పెన్స్ కానీ, లేదంటే వాచెస్ కానీ, ఫోన్స్ కానీ, బ్లూటూత్స్ కానీ, ఇయర్బడ్స్ కానీ, ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ అనేవి ఎగ్జామ్ హాల్లోకి అయితే తీసుకువెళ్ళడం జరగదు. అండ్ మీకు సంబంధించి ఏమైనా పేపర్స్ కానీ లేదంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళడం జరగదండి. మీరు జస్ట్ నార్మల్ పర్సన్గా వెళ్తారు, ఎగ్జామ్ రాసి వెంటనే వచ్చేస్తారు, ఇంతే. అండ్ దానికి సంబంధించి మనకి కావాల్సి ఉంటుంది, అవి ఏంటంటే నేను ముందు చెప్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ యాక్టివ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అని ఎక్కడైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి, మీకు నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటంటే మీకైతే పర్సనల్ అకౌంట్ ఉండాలి, అదే ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. అంతేకాకుండా ఫోన్ నెంబర్ అనేది మీకు పర్సనల్గా మెయింటైన్ చేసి ఉండాలి. అది కూడా నోటిఫికేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే మీరు మెయింటైన్ చేసి ఉండాలి. ఇక్కడ ఇంకోటి మెన్షన్ చేసి చూడండి, విచ్ మే బీ కెప్ట్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ద నోటిఫికేషన్ హ్యాస్ డిక్లేర్డ్. ఇక్కడ మీకు చెప్పాను కదా, ఫైనల్ రిజల్ట్ వచ్చేటంత వరకు ఆ నోటిఫికేషన్ సంబంధించి ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మీరు ఎప్పుడు యాక్టివ్లో ఉంచుకోవాలని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు త్రూలీ రీడ్ ద ఎంటైర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ నోటీస్ అవైలబుల్. ఇక్కడ చూడండి, ఇదొక పాయింట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటంటే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ అనేది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఫస్ట్ మీరు పూర్తిగా చదవండి. చదివి అప్పుడైతే మీరు అప్లై చేసుకోండి అయితే చెప్తున్నారు. అండ్ అది కూడా నోటిఫికేషన్స్, ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కడ నమ్ముతారంటే అఫీషియల్ వెబ్సైట్, అంటే మనకి ఆర్ఆర్బీకి సంబంధించి జోన్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ మాత్రమే మీరు చదివి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవి అప్పుడైతే అప్లై చేసుకోమని అయితే చెప్తున్నారు. ఇప్పుడు నేను ఆ నోటిఫికేషన్ మీకు డౌన్లోడ్ చేసి చెప్తున్నానండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇంకో వీడియో అయితే చేస్తాను. చేయమంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అంతేకాకుండా వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తానండి. ఇది కూడా మనకి లాస్ట్లో ఒక సబ్స్క్రైబర్ అయితే చేయడం జరిగింది. ఏంటంటే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ చెప్పన్నా రీసెంట్గా మనకి రాబోతున్న నోటిఫికేషన్ అదే కదా అన్నారు. అండ్ నేను వెంటనే స్పందించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ రైల్వేస్ అని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్స్ అంటే ఎవరెవరు అప్లై చేసుకుంటారో, అప్లై చేసుకునే వాళ్ళు, అప్లై చేసే వాళ్ళు ఎవరైనా సరే
మీరైతే ఇండియన్ రైల్వేస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ రూల్స్ ఇచ్చే అప్డేట్స్ అనేవి ఫాలో అవ్వండి అని అయితే చెప్తున్నారు. ఇంకా ఏ ఇతర సైట్లో కూడా మీరైతే చెక్ చేసుకోవడం కానీ అలాంటి ఏం చేయకుండా ఇండియన్ రైల్వేస్లో ఇచ్చే అప్డేట్స్ అనేవి మీరు ఫాలో అవ్వండి అని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి అయితే ఇవ్వడం జరిగింది. దోస్ పోర్ట్స్ హ్యావ్ నాట్ బీ ఐడెంటిఫై హ్యాస్ ద సూటబుల్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అండ్ హెన్స్ ద సేమ్ హ్యావ్ బీన్ అటెంప్టెడ్ ఫ్రమ్ ద ఫ్యూర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకో విషయం, మీకు ఏమైనా అంటే లైక్ ఏమైనా డిజేబిలిటీ ఉన్నా సరే వాళ్ళకైతే ఇవ్వడం జరగదు అని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ సంబంధించి ప్రతిదీ మనకి తదితర సంబంధించి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా సెక్షన్స్ అనేవి సమ్ ఉంటాయండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆ సెక్షన్స్ అనేవి ఫాలో అవుతూ మీకు ప్రతి అప్డేట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ అక్కడ మనకి ప్రతిదీ సెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, మనకి యాక్ట్ 1955 మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈ సెక్షన్ ప్రకారం మనకి ఫాలో అవుతూ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇలా మనకి సమ్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. ప్రతి దానికి సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇన్స్ట్రక్షన్స్, సెక్షన్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇక్కడ ఏంటంటే డీటెయిల్గా ఉంటాయి. ఎవరైనా చదవాలనుకున్నట్లయితే ఒక్క నిమిషం నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదవండి. అండ్ ఇదండి పూర్తి నోటిఫికేషన్. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానివల్ల మీకైతే నేను రిప్లై అనేది ఇస్తాను, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ ఇందులో వచ్చేసి నేను జాబ్ ప్రొఫైల్ చెప్తున్నాను కదా, అండ్ మీకు అందులో జాబ్ నోటిఫికేషన్స్ కూడా నేను పెట్టడం జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకా ఇంతవరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల వారు కూడా ఈ నోటిఫికేషన్కి తెలుసుకోగలరు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎవరు అడగకపోయినా నెక్స్ట్ రాబోయే ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ఆర్పిఎఫ్ కానీ లేదా అసిస్టెంట్ లోకో పైలట్ కానీ, ఈ రెండింటికి సంబంధించి మనకి ఫస్ట్ నోటిఫికేషన్ అండి. అంటే ఈ 2024లో రాబోయేది. ఇంకోటి ఏంటంటే ఏఎల్పికి సంబంధించి 2018లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 2018-19లో ఏఎల్పికి సంబంధించి. అండ్ అప్పటి నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రాలేదు కాబట్టి ఏఎల్పి నోటిఫికేషన్ కూడా రావచ్చు. అంతేకాకుండా ఆర్పిఎఫ్ కూడా మనకి 2018లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా రావచ్చు. మ్యాక్సిమం ఆ రెండింటిలో ఏదో ఒకటి వస్తుందండి ఫస్ట్. దాని తర్వాత మనకి సెకండ్ వచ్చేసి ఆర్పిఎఫ్ ఆర్ ఏఎల్పి అనే వస్తుంది. థర్డ్ వచ్చేసి గ్రూప్ డి కానీ లేదంటే గ్రూప్ సి రిక్రూట్మెంట్ అయితే కొన్ని ఉన్నాయి. టీసీ అలా సంబంధించి వై అయితే వస్తాయండి. గూడ్స్ గార్డ్ కానీ ఇలాంటివి అనేది మనకి కరోనా ముందు అయితే రావడం జరిగింది. దాని తర్వాత మనకి నోటిఫికేషన్స్ అనేవి లేవు కాబట్టి లైన్గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ ప్రతి అప్డేట్ మన ఛానల్ అయితే అందిస్తాను. ఇది వచ్చేసి ఖచ్చితంగా చెప్తున్నానండి ఏంటంటే ప్రతి అప్డేట్స్ అనేవి మన ఛానల్ ఉంటాయి. మీరైతే మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్.